హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ను షేర్ చేస్తున్నానండి. కుక్కర్లో వంట చేసే వాళ్ళకు 11 టిప్స్ చూపిస్తున్నానండి. కుక్కర్ లీక్ కాకూడదు, తొందరగా వంట అయ్యే టిప్స్ అండి. మీరు ఎప్పుడు చూసి ఉండారండి. ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి, మనం పెసరపప్పులు కానీ కుక్కర్లో వేసేటప్పుడు కొద్దిసేపు నానబెడతాం కదండి. నానబెట్టి కుక్కర్లో యాడ్ చేస్తాం కదండి. అందులోనే కొద్దిగా సాల్టు, అలాగే టెంకాయ చుప్ప దాని లోపల వేసి విజిల్ వేయించడం వలన తొందరగా ఉడుకుతాయండి. చూడండి, నేను ఒక 2 విజిల్లు వేయిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు 2 విజిల్ వేయించాను, అంతేనండి, తొందరగా ఉడికాయండి. తర్వాత మీరు టెంకాయ చిప్పను తీసేయాలండి. కావాలంటే ఈ టిప్ ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 అండి, కుక్కర్ది మనము బెల్ట్ తీసేసి వేరే పాత్ర లోపల, ఇప్పుడు మీరు నీళ్లు వంచుతారు కదండి, ఇంకొక పాత్ర తీసుకుంటారండి. ఆ విధంగా చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా నీళ్లు అనేవి వస్తున్నాయో అండి. మనకు స్ట్రైనర్ ఏమీ అవసరం లేదండి. చూడండి, కొన్ని నీళ్లు కూడా లేవు. టిప్ నెంబర్ 3 అండి, కుక్కర్ది బెల్ట్ మనము ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, లేకపోతే నీళ్ళలో వేస్తామండి. దానికి బదులు నేను వీడియోలో చూపించే విధంగా మీ చేతులతో ఈ విధంగానండి కుక్కర్కి వేయడం వలన నీళ్ళు అనేవి లీక్ కాదండి. బెల్ట్ అనేది ఎక్కువ రోజులు బాలిక వస్తుందండి. ఈ టిప్ ట్రై చేయండి. టిప్ నెంబర్ 4 అండి, కందిపప్పు మీరు ఎప్పుడు సాంబార్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలండి. తర్వాత కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి. గ్యాస్ అంతా వేస్ట్ కాదండి. తర్వాత తొందరగానే ఉడుకుతాయండి. ఇప్పుడు మనము సాంబార్ చేసేటప్పుడు లీక్ అవుతుంది అనుకుంటే మనం తెలియక నీళ్ళు ఎక్కువగా వేస్తామండి. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఒక స్పూను ఈ విధంగా వేసి మీరు మూత పెట్టాలండి. ఈ విధంగా చేయడం వలన నీళ్ళు కూడా లీక్ కాదండి. చూడండి, నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టానండి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత, చల్లగా అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, కుక్కర్ మూత పైన కానీ ఏమే కానీ అసలు కొన్ని నీళ్ళు కూడా లేవండి. ఇప్పుడు నేను స్పూన్ తీసేస్తున్నానండి. చూడండి. టిప్ నెంబర్ 5 అండి, కుక్కర్లో మనం రైస్ చేస్తాం కదండి, పొడి పొడిగా ఉండదండి. ఎక్కువగా పొడి పొడిగా రైస్ కావాలి అంటే కింద ఆయిల్ కానీ లేకపోతే వెన్న కానీ అప్లై చేయండి. రైస్ చేయడం వలన ఎక్కువ పొడి పొడిగా బాగా అవుతుందండి. కావాలంటే నేను చూపిస్తానండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత వేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా కానీ ఈ టైంలో విజిల్ వేయకూడదండి. చూడండి, నేను గ్యాస్ పైన పెట్టి వేడి గాలి వచ్చిన తర్వాత విజిల్ అనేది వేస్తున్నానండి. కుక్కర్ ఎప్పుడు బ్లాస్ట్ కాదండి. ఈ విధంగా చేయడం వలన మనం రైస్కి పెట్టి బయట ఏమైనా పని చేస్తుంటాం కదండి, ఆ టైంలో బ్లాస్ట్ అవుతుందండి. అందుకే అయినంత వరకు వేడి పొగ వస్తుంది కదండి, ఆ టైంలో విజిల్ వేయండి. చూడండి, రైస్ అనేది ఎంత పొడి పొడిగా అయ్యిందో. ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి. టిప్ నెంబర్ 6 అండి, కుక్కర్ అంతా వాష్ చేస్తాం కదండి, బెల్ట్ అవన్నీ, అయినా విజిల్స్ అలాగే పెడతామండి. మీరు వారానికి ఒకసారి అయినా విజిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఒక బౌల్లో కొద్దిగా వేడి నీళ్ళు తీసుకున్నానండి. దీని లోపల విజిల్స్ అన్నీ వేస్తున్నానండి. అలాగే బేకింగ్ సోడా పౌడర్ కూడా వేసుకున్నానండి. విమ్ లిక్విడ్ వేసుకోండి కొద్దిగా. అలాగే నిమ్మకాయ రసం కూడా బాగా పిండానండి. ఇప్పుడు పాత బ్రష్ ఉంటుంది కదండి, అది తీసుకొని బాగా రుద్దాలండి. దానిలో కొంచెం కూడా గలీజ్ అనేది ఉండదండి. బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతుందండి మనం యూజ్ చేసి. అందువలన వీక్లీ ఒకసారి అయినా మీరు విజిల్స్ని క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. టిప్ నెంబర్ 7 అండి, మనం కుక్కర్ మూతను వాష్ చేస్తాం కదండి, అయినా వీక్లీ ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నానండి. అలాగే నిమ్మకాయ రసం కూడా తీసుకున్నానండి. నేను ఇక్కడ స్టిక్ తీసుకొని దాని లోపల వేసి క్లీన్ చేసుకోవాలండి. వీక్లీ ఒకసారి అయినా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. మీ కుక్కర్ అనేది బ్లాస్ట్ కాదండి. తర్వాత యూజ్ చేయడం వలన మనం రెసిపీ ఏమేమి చేస్తాం కదండి, సాంబారు రైస్ అవన్నీ చేస్తాం కదండి, అది అంతా
దాని లోపలకు వెళ్ళి అక్కడ కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అందుకే వీక్లీ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. లేదు మా ఇంట్లో నిమ్మకాయ రసం లేదు అనేవాళ్ళు దోస పిండి పుల్లకాయ ఉంటుంది కదండి, లాస్ట్లో కొద్దిగా ఉంటుంది కదండి, అది పారేయకుండా దీని లోపల వేసి మీరు స్టిక్ కానీ కంబీ కానీ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. రెండిట్లో ఏదైనా క్లీన్ చేసుకోండి. నీట్గా లోపల కడ్డీ వేసి వీక్లీ ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. ట్రై చేయండి. అలాగే టిప్ నెంబర్ 9 అండి. మార్నింగ్ మనము టిఫిన్కి మనం సాంబార్ చేస్తాం కదండి, అది లీక్ అవుతుందండి, మూత అంతా గలీజ్ అవుతుందండి అనుకునే వాళ్ళు ఒక టిష్యూ పేపర్ను తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని మూతకు వేసి, లేకపోతే పాతది ఏదైనా బట్ట ఉంటుంది కదండి, అదైనా కూడా నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. చూడండి విజిల్ వస్తుందండి, సైడ్లో ఏమే కానీ లీక్ అవ్వలేదండి. కుక్కర్ మాత్రము చూడండి మూత కూడా గలీజ్ కాలేదండి, ఎంత నీట్గా ఉందో కదండి. ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి. టిప్ నెంబర్ 10 అండి. మార్నింగ్ పిల్లలకు టిఫిన్ చేస్తాం కదండి, స్కూల్కి టైం అవుతుంది, మనము తొందరగా మూత ఓపెన్ చేయాల్సి వస్తుందండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఒక తేమ బట్ట చేసుకొని దానిపైన కొద్దిగా నీళ్లు వేసి ఓపెన్ చేయాలండి. అప్పుడు ఈజీగా తొందరగా విజిల్ అనేది వస్తుందండి. చూడండి చల్లగా అయ్యిందండి. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా అండి. కుక్కరు మనం డైలీ యూజ్ చేసి కింద నల్లగా అవుతుందండి, అందుకే కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకొని బాగా నారుతో రుద్దాలండి. అది కలర్ఫుల్గా అంతా ఒక విధంగా ఉంటుందండి, అందుకే నీట్గా వెళ్తుందండి. చూడండి చూపిస్తున్నానండి, వాష్ చేసుకొని చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.